నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి వారు స్థానిక ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం మహారుద్రాభిషేకం, బ్రాహ్మణ వన సమారాధన, సామూహిక మరియు సత్యనారాయణ స్వామి వ్రతాలకు సంబంధించిన కార్తీక దామోదర మహారుద్రాభిషేకం 516 మంది బ్రాహ్మణ దంపతులచే సామూహిక రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం మరియు బ్రాహ్మణ వన సమారాధన నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దంపతులకు మండపారాధన, వస్త్రము, అన్నవరం స్వామివారి రూపు, స్వామివారి ప్రసాదం మరియు అక్షతలు సంఘం వారు సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. 24/2024 ఆదివారం మన అష్టలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం 516 మంది జంటలతోటి శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మన బ్రాహ్మణ బంధువులందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి దాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా మీ అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి అందరిని కూడా కలవలేవు కాబట్టి ఈ ప్రెస్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరిని కూడా ఈ యొక్క సభాముఖంగా మరి ఒక్కసారి ఆహ్వానిస్తున్నాం. ఈ నెల నవంబర్ 24వ తేదీ కొండాయిపాలెం ఎదురుగా గల అష్టలక్ష్మి గుడిలో బ్రాహ్మణ వనభోజన కార్యక్రమం జరుగుతుంది. ఈ వనభోజన కార్యక్రమమే కాకుండా 516 మంది దంపతుల చేత సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతాయి, రుద్రాభిషేకాలు కూడా ఉంటాయి. కాబట్టి నెల్లూరు జిల్లాలో ఉండే మహిళా బంధువులే కాకుండా ఇతర అనుబంధ సంస్థలు అంటే ఆత్మకూరు, కావలి, నెల్లూరు, కోవూరు, వింజమూరు, ఉదయగిరి ఇలా వివిధ ప్రాంతాల నుంచి కూడా బ్రాహ్మణ బంధువులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని మరి కోరుతున్నాము. వ్రతంలో పాల్గొనే దంపతులకి ఒక విన్నపము, పంచపాత్ర ఉద్ధరణ ఒక చిన్న చెంబు కూడా తెచ్చుకుంటే మిగతా సామాన్లంతా కూడా సంఘం వారే అందజేస్తారు. కాబట్టి దీన్ని అందరూ గమనించి అందరూ కూడా వచ్చి బ్రాహ్మణ బంధువులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరి కోరుతున్నాను. కార్తీక మహారుద్రాభిషేకం 11వ మహారుద్రాభిషేకంగా తయారు చేయడం ఈసారి మనం చేస్తున్నాము. ఆ సందర్భంగా 10 సంవత్సరాలు నిండిన సందర్భంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రీ రమాశయ సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యతను పునారి 516 మంది దంపతులచే, బ్రాహ్మణ దంపతులచే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన బ్రాహ్మణ బంధువులందరూ పాల్గొని ఈ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాం. వారికి వీర వెంకట సత్యనారాయణ స్వామి అన్నవరం ప్రసాదము మరియు స్వామివారి రూపు, అలాగనే మండపారాధన, వస్త్రము అవన్నీ కూడా మనకు అన్నవరం నుంచి స్వామివారి గుడి నుంచి వస్తున్నాయి. అవి వాటిని అందరికీ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నాము. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి 50 మంది బ్రాహ్మణ బంధువులందరూ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, మహిళా విభాగ కార్యవర్గ సభ్యులు, మళ్ళా సమైక్య కార్యవర్గ సభ్యులు అందరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం.